నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకమైన పోరుకు హైదరాబాద్ వేదిక కానుంది. నేడు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. సాయంత్రం 7:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ ఇరు జట్ల ప్లే ఆఫ్ స్థానాలు నిర్ణయించబడే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఉప్పల్లో అభిమానుల రద్దీ కొనసాగుతుండగా బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇక మఫ్టీలో తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులపై కళ్లేసిన పోలీసులు నిన్న స్టేడియం బయట బ్లాక్ లో టికెట్ల విక్రయాలు జరిగిన నేపథ్యంలో ఈ రోజు మరింత అప్రమత్తమయ్యారు. ఇక ఈ రాత్రి 7:30 జరగనున్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ కోసం టికెట్లు దొరకక స్టేడియం బయట అభిమానులు ఇంకా వేచి చూస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ అప్డేట్స్ అందించడానికి రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్ చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, ఈరోజు మన హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియం, రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈరోజు ఆర్సీబీ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ ఈ చివరి లీగల్ మ్యాచ్ ఈరోజు. సో దీంతో అభిమానుల్లో చాలా ఒక ఉత్సాహం ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ ఉప్పల్లో జరిగే మ్యాచ్ని మేము స్వయంగా చూడాలి, టీవీలో కాదు, స్వయంగా మా అభిమాన ఎవరైతే స్టార్ క్రికెటర్లు ఉన్నారో వాళ్ళని చూడాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అంటే ఆర్సీబీలో విరాట్ కోహ్లీ చాలా ఫేమస్, ఇండియాలోనే ఫేమస్ కాబట్టి తన్ను చూడడానికి కూడా చాలామంది ఈరోజు ఈ స్వయంగా ఎల్బీ స్టేడియంలో, ఈ స్టేడియంలోనే ఉప్పల్ స్టేడియంలో చూడడానికి వచ్చారు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ టికెట్లు ఎవరికి దొరకలేదు. చాలామందికి టికెట్లు దొరకకపోతే నిరుత్సాహంతో ఉన్నారు. అయితే కానీ వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకంటే బ్లాక్లో టికెట్లు దొరుకుతున్నాయని కొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో చాలామంది సరే ఎంతైనా పర్వాలేదు. వాస్తవానికి మాధవి మనకు మొత్తం 38,300 టికెట్స్, 39,200 కెపాసిటీ. దాంట్లో సెక్యూరిటీ రీజన్ వల్ల కేవలం 38,200 టికెట్లు ఇష్యూ చేయాలి. దీంట్లో 35% అంటే 13,300 టికెట్లు విఐపీలకు ఫ్రీగా టికెట్లు ఇవ్వాలి. అదేవిధంగా మిగతావి 25,000 టికెట్లు ఈ ప్రజలకు, ఫ్యాన్స్కు, జనాలకు ఎవరైతే వస్తారో వాళ్ళకు అమ్మాలి. ఈ 25,000 టికెట్లు అమ్మడానికి ఈసారి ఆన్లైన్లో ఎస్ఆర్హెచ్ కానీ ఎస్ఏ కానీ వీళ్ళు ఆన్లైన్లో ఇచ్చారు. జొమాటోలో దిస్టిక్ అనే యాప్తో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కానీ విషయం ఏమందంటే ఎప్పుడైతే అమ్మకాలకు సేల్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఒకటే నిమిషంలో టోటల్ టికెట్స్ అన్నీ సోల్డ్ అయిపోయినాయని ఎవరైతే టికెట్స్ కోసం క్యూలో ఉన్నారో ఆన్లైన్లో వాళ్ళందరికీ యాప్లో కనబడింది. దీంతో చాలామంది నిరాశ చెందారు. అది కూడా 900కు అమ్మాల్సిన టికెట్ ఈరోజు ఆన్లైన్లో కూడా కొన్ని టికెట్లు మొన్నటి వరకు 5,000, 10,000, 15,000, 20,000 కూడా చూపెట్టింది. కొంతమంది కొన్నారు, కొంతమందికి దొరకలేదు, టోటల్గా సోల్డ్ అవుట్. సో దీంతో మరి 25,000 టికెట్లు ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొంతమంది కేటుగాళ్ళు ఈ యొక్క టికెట్లను దొంగతనంగా, అంటే ఆల్రెడీ అక్కడి నుంచి ఆన్లైన్లో కొనుక్కున్నారా లేకపోతే యాజమాన్యం ఇచ్చిందా, ఎవరిచ్చారో తెలియదు. కానీ కొంతమంది బ్లాక్ టికెట్లు మేము అమ్ముతామని చాలామంది ఫ్యాన్స్ దగ్గరికి, ఇక్కడ జనాల దగ్గరికి వచ్చి ఆల్రెడీ కొంతమంది కొనడం జరిగింది. సో దీంతో ఎస్ఓటీ పోలీసులు రంగంలో దిగారు. మొన్న మనం చూసాం, చాలామందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది పోలీసులు. దీంతో పాటు కొన్ని ఫేక్ యాప్లు వచ్చాయి. జొమాటో డిస్ట్రిక్ట్ యాప్లో ఎలా అవుతుందో సేమ్ లోగో, సేమ్ యాప్తో చాలామంది అభిమానులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు సైబర్ క్రైమ్ నేలగాళ్ళు. సో అది తెలియక చాలామంది 5,000, 10,000, 20,000, 30,000 అని ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళకు ఇది ఫేక్ టికెట్ అని తెలియడంతో చాలామంది ఇవాళ టెన్షన్ గురవుతున్నారు. అసలు ఏది రియల్ టికెట్, ఏది ఫేక్ టికెట్ అనేది తెలియట్లేదు. సో చాలామంది వచ్చారు ఇక్కడికి. కొంతమందితో మనం మాట్లాడదాం. ఇప్పటికీ ఎవరైనా బ్లాక్ టికెట్లు అమ్ముతారా? ఇంతకుముందు ఒక 1 అవర్ క్రితమే ఎస్ఓటీ పోలీసులు 2ని అరెస్ట్ చేశారు. వాళ్ళు 5,000 టికెట్ వాళ్ళ దగ్గర ఉంది. మన విజువల్స్ కూడా పంపించాం. 5,000 టికెట్లు 16,000కు అమ్ముతామని ఇక్కడున్న గుమ్ముగుండే జనాల దగ్గరికి వచ్చి సీక్రెట్గా అమ్మే ప్రయత్నం చేసినప్పుడు మఫ్టీలో ఉన్న పోలీసులు వాళ్ళిద్దరిని పట్టుకున్నారు. అందులో ఒక అతను మన లోకల్ పర్సన్ అయితే, ఒక అతను ఛత్తీస్గఢ్. ఇలా అక్కడక్కడక్కడ గ్రూపులు తిరుగుతున్నారు. ఈ గ్రూపులలో, ఈ జనాలలో నిజంగా టికెట్లు అమ్మేవాళ్ళు ఎవరు, కొనేవాళ్ళు ఎవరు అనేది ఒక కన్ఫ్యూజన్గా మారింది. ఎక్కడి గుంపులు అక్కడే మనం చూస్తున్నాం. అక్కడ 10 మంది, 20 మంది, 30 మంది సో ఇలా గుమ్ముగూడుతున్నారు. ఒకసారి ఉన్నారు మాట్లాడదాం.
సార్ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నా పేరు నాగేశ్వరరావు అండి. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను సార్. నేను ఐపీఎల్ లాస్ట్ సీజన్ కదా, ఇది ఐపీఎల్లో ఇక్కడ జరిగేది, హైదరాబాద్లో జరిగేది లాస్ట్ మ్యాచ్ కదా అని ఉత్సాహంతో నేను వచ్చాను సార్, టికెట్ దొరుకుతుందేమో అని. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే నిరుత్సాహపరిచారు సార్. ఆల్రెడీ టికెట్ సేల్ అయిపోయినాయి అని చెప్పి అన్నారు. కానీ ఇట్లాంటివి జరగకుండా ఇంకా పునరావృతం కాకుండా చూడాలి. ఆల్రెడీ ఏంటంటే 30,000 రూపాయలు టికెట్ సేల్ అయిపోయినాయి అని చెప్పి అన్నారు. ఒక్క అరగంటలో ఎట్లా సేల్ అయిపోయినాయి సార్? ఎట్లా సేల్ అయిపోయినాయి? వాస్తవంగా ఆలోచించాలి. ఎన్ని యాప్లన్నా రాని, ఎన్ని ఇదన్నా రాని, ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? మీరు అరికట్టాలి. మీరేమో అరికట్టట్లేదు. కాబట్టి మాకు ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్మెంట్గా ఉంది. మేము వచ్చి ఇక్కడ గంటలు వెయిట్ చేస్తున్నాం, కానీ ఒక్కళ్ళు కూడా మాకు కరెక్ట్ అయిన రెస్పాన్స్ లేదు. ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో బతుకున్న జనాభాకే ఇట్లా సిచ్యువేషన్ ఉంటే ఇంకా వేరే స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళకి పరిస్థితి ఇంకేంటి సార్? కాబట్టి మాకు టికెట్ బ్లాక్లలో పోతుందని చెప్పారు. 950 రూపాయల టికెట్ 1950 రూపాయలకి, తర్వాత 20,000 టికెట్ ఉన్నది 40,000 60,000కి పోతుందన్నారు. 60,000 టికెట్ 80,000 1,00,000 రూపాయల దాకా పోతుందని చెప్తున్నారు సార్. ఇటువంటి బ్లాక్ మార్కెట్లను అరికట్టాలి, న్యాయంగా దొరికేటట్టు చూడండి. 10 మందికైనా మేము వచ్చి స్టేడియంలో వచ్చి కావాలని, మా సెలబ్రిటీలను చూడాలనుకొని మేము ఇంత దూరం వచ్చాం సార్. కాబట్టి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. కాబట్టి దయచేసి ఇటువంటి మీడియా ద్వారా మేము తెలియపరుస్తుంది ఏందనగా, ఇటువంటి వాటికి ఇంకొకసారి జరగకుండా చూడండి. కాకపోతే మాకు సార్ డిసప్పాయింట్మెంట్ సార్. ఇది హైదరాబాద్ నడిబొద్దున ఇట్లా జరగడం మాత్రం ఇది చాలా ఘోరమైన. మీరు ప్రభుత్వానికి, అధికారులకు, ఈ యొక్క క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, ఎస్ఆర్ఎస్ మ్యాచ్ యాజమాన్యానికి ఏం చెప్పాలనుకుంటున్నాను సార్? మీరు న్యాయబద్ధంగా చేయండి సార్. టికెట్లు 100 టికెట్లు అమ్మినా కానీ న్యాయబద్ధంగా అమ్మండి. అట్లే కానీ ఇటువంటివి మాత్రం చేయకూడదు సార్. మాకు ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఎందుకంటే మేము అంత దూరం నుంచి వచ్చి చూడాలనే, మ్యాచ్ చూడాలనే, మా సెలబ్రిటీలను మేము కళ్ళారా చూసుకోవాలని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చాం సార్. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి టికెట్లు కూడా లేకున్న పరిస్థితిలో ఉందంటే ఎంత దయనీయంగా ఉన్నామో మేము ఆలోచించాం సార్. మా ఫ్యాన్లకే ఈ పరిస్థితి ఉంటే ఇంకా సామాన్య జనాలకే ఏమిస్తారు సార్ న్యాయం మీరు? కాబట్టి మీరు దయచేసి. ఓకే, ఇంకా చాలామంది ఉన్నారు, ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఆల్రెడీ పొద్దున 7 గంటలకు 8 గంటలకే వచ్చారు. కొంతమంది దూరం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. బిచ్చుకుంద విలేజ్ మాది. దాదాపుగా 200 కిలోమీటర్ల నుంచి వచ్చామండి. అయితే ఇక్కడ టికెట్లు మాత్రం దొరికే పరిస్థితి ఏమాత్రం లేదు. అభిమానంతో మరి క్రికెట్ చూడడానికి వస్తే ఇక్కడ టికెట్లు దొరకని పరిస్థితి. ఇది చాలా దారుణమైన విషయము. మరి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కావచ్చు, స్టేడియం సిబ్బంది కావచ్చు, మరి వచ్చిన అభిమానుల యొక్క పరిస్థితులు తెలుసుకోకుండా వాళ్ళకు టికెట్స్ కూడా దొరకనివ్వకుండా మరి ఇలా చేయడము చాలా ఇబ్బందికరమైన విషయము. సో దయచేసి మరి ప్రతి ఒక్కరికి కూడా టికెట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని. కాదు బ్రదర్, ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయి. ఆన్లైన్లో తర్వాత మరి ఇక్కడ ఎట్లా దొరుకుతాయని వచ్చారు మీరు? టికెట్స్ అయితే ఇక్కడ అభిమానంతో వచ్చామండి. ఇక్కడ ఆన్లైన్లో అందుబాటులో లేకపోవడం వల్ల మరి కనీసం బయట నుంచన్నా మరి చూసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా? ఒకవేళ ఏదో ఒక సోర్స్ అయితే ఉండదు, అది ఖచ్చితంగా అయితే ఉండదు. సో ఇక్కడైతే లోపాలు చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండకూడదని మేము కోరుతున్నాం, అంతే. మీకు బ్లాక్లో అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది ఫార్మాసిటీకేనని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తూ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల హైకోర్టులో జరిగిన విచారణలో కూడా ఫార్మాసిటీ ప్రాజెక్టును కొనసాగిస్తున్నామని రేవంత్ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేసిన హరీష్ రావు బయట మాత్రం వేరే విధంగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భూముల వినియోగంలో మార్పులు చేస్తే రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సిందేనని పార్లమెంటు చట్టం స్పష్టంగా చెబుతోందన్నారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని హరీష్ రావు ఆరోపించారు.
ఇప్పటికే గ్లోబల్ గా ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఫార్మాసిటికల్ ప్రొడక్ట్స్ లో మన స్టేట్ 1/3 30% మనదే షేర్ ఇంటర్నేషనల్ గా. మనకు ఆ పొటెన్షియాలిటీ ఉంది మన హైదరాబాద్ కు. దాన్ని గమనించి కేసీఆర్ అప్పుడు ఈ 16,000 ఎకరాలు ల్యాండ్ ను మేము సేకరించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తెచ్చాం, ఈసీ కూడా వచ్చింది. దట్ వాజ్ ఏ కండిషనల్ ల్యాండ్ ఎక్విజిషన్, అంటే ఫార్మా సిటీ కోసమే ఈ భూసేకరణ చేస్తున్నాము అని 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా నోటిఫై చేసి మనం ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం నంబర్ 1. అండ్ ఫార్మా సిటీ పేరు మీదనే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఢిల్లీ స్పెసిఫిక్ గా రాసింది ఈసీలో, పర్పస్ షుడ్ నాట్ బి డీవియేటెడ్. అండ్ మన యాక్ట్, పార్లమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ డీవియేట్ ద పర్పస్, ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్ టు ద ఫార్మర్స్ అనేది మన పార్లమెంట్ యాక్ట్. అందువల్ల ఈ ప్రభుత్వం ఏదో ఒక డ్రామా చేస్తుంది. యాక్చువల్లీ మన హైకోర్టులో కేసు వచ్చింది. కేసు వస్తే ఏమి ఇచ్చింది తెలుసా, గవర్నమెంట్ అఫిడవిట్ నో వీఆర్ కంటిన్యూయింగ్ ద ఫార్మాసిటీ అంటున్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharmacity, we are continuing the pharmacity అంటున్నారు. బయట మాట్లాడితే 4th సిటీ, ఎక్కడ ఉందో 4th సిటీ అంటే ఫార్మాసిటీ 4th సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మాసిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. అసలు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది ఫార్మా సిటీకేనని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పక్కదారి పట్టిస్తూ ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని తీవ్ర ఆరోపణలైతే చేశారు. మరి ఈ ఆరోపణల వెనుక అర్థం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సిఎస్ఆర్ లైవ్ లో ఉన్నారు. సిఎస్ఆర్ చెప్పండి, అసలు హరీష్ రావు చేసిన వ్యాఖ్యల వెనుక మర్మం ఏంటి, దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుంది? మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి ఆరోపణల్లో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకంటే అది మనలాంటి జర్నలిస్టులు మాత్రం దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ సిటీ అని కామెంట్ చేయడం సరికాదు. ఎందుకంటే అది రాజకీయంగా వాళ్ళు చేసుకునేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు వాటికి పరిమితం అవుతాయి. కాకుంటే హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, హైకోర్టు లేవనెత్తినటువంటి కొన్ని అనుమానాలు, అభ్యంతరాలు, కొన్ని ప్రశ్నలకు మాత్రం జవాబులు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నమాట వాస్తవం. అయితే హైకోర్టుకు మాత్రం సరైనటువంటి వివరణ కూడా ఇవ్వలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు కానీ, ఇతరత్ర అనుమతులు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అనుమతులు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రాలేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ఇలా రకరకాలుగా ఉండాల్సినటువంటి అనేక క్లియరెన్స్లు కానీ, అంటే మున్సిపల్ ఒక పట్టణాభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, టౌన్ ప్లానింగ్, ఇలాంటి కొన్ని అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా వీళ్ళు క్లియరెన్స్లు, అనుమతులు తీసుకోవడంలో కొంతవరకు విఫలం చెందారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో సాధించలేకపోయింది అని చెప్పి మాత్రం మనకున్నటువంటి సమాచారం. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు, లావాదేవీలు, అంటే చర్చలు, సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఇంతవరకు క్లియరెన్స్లు అయితే రాని మాట వాస్తవం. అదే అంశాన్ని హైకోర్టు లేవనెత్తింది. ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే అంశాలను లేవనెత్తారు.
ఆయన ప్రశ్నిస్తున్న దానిలో బలం చేకూరడానికి ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి హరీష్ రావు మాటలకి ఆయన ఆరోపణలకి బలం చేకూరుతుంది. అందువల్ల ఫ్యూచర్ సిటీని క్లియరెన్స్ సాధించడానికి ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ తన టెన్యూర్ లో అంటే వచ్చే ఎన్నికల్లోపు గినక ఈ అనుమతులన్నీ సాధించడంలో ఫెయిల్ అయినా లేకుంటే ఫ్యూచర్ సిటీని నిర్మాణ పనులు ప్రారంభించలేకపోయినా తప్పనిసరిగా తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం తన విధాన నిర్ణయాల్లో భాగంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేయాలా కొనసాగించాలా అనేది తదుపరి వచ్చేటువంటి ప్రభుత్వం మాత్రం తగిన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఆ ధీమాతోనే ఆ ధైర్యంతోనే లేకుంటే ఆ ప్రాక్టికల్ ప్రాబ్లం అన్ని తెలుసు కాబట్టి హరీష్ రావు అంత ధైర్యంగా అలాంటి డిమాండ్ చేశాడు, అలాంటి ప్రకటన చేశాడని మాత్రం తప్పకుండా మనం ఆ విధంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతులు లేవనేది మాత్రం చాలా సుస్పష్టం. దాన్ని ఒక్కానిస్తూనే దానికి ఉన్నటువంటి బలాలని ఆ కామెంట్ కు ఉన్నటువంటి బలం మొత్తాన్ని ఆయనకి పరిస్థితి అంతా తెలుసు కాబట్టి ఆ కామెంట్ చేశాడని మాత్రం తప్పకుండా మనం భావించాలి. ఎందుకంటే ఈ క్లియరెన్స్ లన్నీ వస్తేనే అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడానికి వీలుంటుంది. అందులో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి పర్యావరణ అనుమతులు తీసుకోవాలి, అటవీ శాఖ నుంచి కూడా క్లియరెన్స్ తీసుకోవాలి. అంతేకాకుండా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్లు రావాలి. అవి కూడా ఇంతవరకు రాలేదు. అంటే ఏంటంటే పర్యావరణ అనుమతులు వస్తేనే ఈ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కానీ వరల్డ్ బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే బ్యాంకులు అది ప్రపంచ బ్యాంక్ కావచ్చు, జేబీఐసి కావచ్చు, లేకపోతే నేషనలైజ్డ్ బ్యాంకులు కావచ్చు, ఇతరత్ర బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేది ఎప్పుడంటే ఈ క్లియరెన్స్లన్నీ ఉంటేనే ఆ రుణాలన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటది. అంతేకాకుండా రైల్వే ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేయాలంటే కూడా తప్పకుండా ఈ క్లియరెన్స్లన్నీ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ క్లియరెన్స్లు రావాలి, పెట్టుబడులకి దానికి సంబంధించినటువంటి కంపెనీలన్నీ ముందుకు రావాలంటే కూడా ఇవన్నీ కూడా పక్కాగా ఉండాలి. అవన్నీ లేకుండా నేను ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తానని కేవలం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోయినా లేకుంటే 1-2 ఏదో తూతు మంత్రంగా 2 పనులు చేసి చేతులు దులుపుకున్నా కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. అందువల్లనే ఉన్నటువంటి ఈ టెన్యూర్ లో ఈ ఎన్నికల కాల పరిమితిలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తేనే ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ముందుకు పోతుంది తప్ప ఒకవేళ ప్రభుత్వం మారితే కాంగ్రెస్ మళ్ళీ వచ్చిందంటే ఫ్యూచర్ సిటీ కొనసాగుతుండొచ్చు, క్లియరెన్స్ సాధించవచ్చు. కానీ ఒకవేళ ఏదైనా ఎన్నికలైన తర్వాత ఏమైనా జరగవచ్చు కాబట్టి ఒకవేళ హరీష్ రావు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనేటువంటి వాళ్ళ స్టేట్మెంట్ ని వాళ్ళ హామీని ఏ విధంగా అమలు చేస్తారనేది మాత్రం చూడాలి. లేకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం ఫ్యూచర్ సిటీని ఎలాగూ ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గా వాళ్ళు డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే ఈ వ్యత్యాసాలు ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి హరీష్ రావు అంత ధైర్యంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని లేకపోతే కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి ఇలా పరస్పరం అధికారంలో ఉన్న వాళ్ళు కొనసాగిస్తామని లేకపోతే సక్సెస్ఫుల్ గా ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తామని రేవంత్ రెడ్డి అట్లా కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని రద్దు చేస్తామని చెప్పి హరీష్ రావు అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్లియరెన్స్ వచ్చి ఇవన్నీ అంత క్లియర్ కట్ గా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది తప్ప లేకుంటే అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ వాళ్ళ పార్టీ విధానాలకు అనుగుణంగా తుది నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సార్. దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మధ్య ఎక్స్ వేదికగా పెద్ద వాదోపవాదాలు నడిచాయి. నియోజకవర్గాల విభజనపై మాట్లాడే ముందు ఏపీ మంత్రి లోకేష్ లెక్కలు సరిచూసుకోవాలని చిదంబరం విమర్శించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం మార్పులు
చేయకుండా పునర్విభజన చేపడితే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, ఉత్తరాది రాష్ట్రాలు లాభపడతాయని ఆయన ట్వీట్ చేశారు. బీజేపీ రాష్ట్రంలోని ఎంపీ సీట్లను 50% పెంచినా ఏపీ బలం తగ్గుతుందన్నారు. చిదంబరం చేసిన ఈ విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటైన సమాధానమిచ్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు స్థానాల కేటాయింపును గతంలో స్తంభింపజేశారని, ఈ గడువు 2026 తర్వాత జరిగే మొదటి జనాభా గణనతో ముగుస్తుందని లోకేష్ గుర్తు చేశారు. ఈ గడువు ముగిసిన తర్వాత స్థానాల పునర్విభజన తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన చూస్తే దక్షిణాది రాష్ట్రాలు తమ సాపేక్ష ప్రాతినిధ్యాన్ని కోల్పోతాయన్న ఆందోళన తమకు కూడా ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ను ఈ నెల 25న విచారణకు రావాలని ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఆయనపై మహేశ్వరం పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ గతంలో విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా 2024 అక్టోబర్లో పలుమార్లు ఆయన్ను ఈడీ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని భూదాన్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు, ధరణి రికార్డుల్లో మార్పులు, 22A జాబితాలోని నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా అమోయ్ భారీగా లబ్ధి పొందారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో 42 ఎకరాల భూదాన్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన విషయంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ధరణిలో ఈ భూములకు సంబంధించి మార్పులు చేర్పులు జరగటం, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు పూర్తయిన తర్వాత పాస్ పుస్తకాలు ఇచ్చిన వ్యవహారంపై ఒకవైపు పోలీసులు, మరోవైపు ఈడీ అధికారులు దృష్టి సారించారు. అమోయ్ కుమార్ హయాంలో జరిగిన సేల్ డీడ్లు 1209, 1212, 4594 విషయంలో అవకతవకలు జరిగాయని ఈడీ గుర్తించింది. ఇక ఆయనకిచ్చిన నోటీసుల్లో 3 సేల్ డీడ్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల వివరాలు అందజేయాలని స్పష్టం చేసింది. నగరవాసులకు ట్రాఫిక్ సమస్యలు తొలగించి సౌకర్యవంతమైన రహదారులు కల్పించాలన్న ఆలోచనతో నగరంలో చాలా చోట్ల ఫ్లైఓవర్స్ నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. అందులో భాగంగానే నిత్యం వాహనాల రద్దీతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయ్యే మలక్పేట వద్ద నల్గొండ క్రాస్ రోడ్డు నుంచి కంచన్ బాగ్ వద్ద ఉన్న ఓవైసీ హాస్పిటల్ వరకు స్టీల్ బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ పనులు మాత్రం ముందుకు కదలలేదు. అయితే ఎట్టకేలకు త్వరలో అందుబాటులోకి రానుంది. మరి ఇన్ని రోజులు ఈ ఫ్లైఓవర్ పనులు ఎందుకు ఆలస్యమయ్యాయి? ఇప్పుడు అందుబాటులోకి రానుంది. పూర్తి డీటెయిల్స్ ఫ్లైఓవర్ గురించి మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల పబ్లిక్ ఇబ్బంది తప్పితే కానీ లాభం ఏం లేదు. ఎందుకంటే దీని మూలంగా 2 సంవత్సరాల నుంచి జనానికి ట్రాఫిక్ డిస్టర్బెన్స్, రోడ్ యాక్సిడెంట్లు, జనానికి ఊరు చుట్టంతా తిరిగి రావాలా, ఇవన్నీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెండింగ్ పబ్లిక్ అయితే కొంచెం ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఇది ప్లాన్ బాగా, కానీ ఇంత డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. డిలే చేయడం వల్ల మాకు చాలా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. మాకు ఎవరు చెప్పుకోవాలి? మేము రోడ్డు మీద రోడ్ యాక్సిడెంట్లు, రోడ్లు సరిగా ఉండవు, బండ్లు సరిగా నడవవు, బండ్ల మీద కూర్చొని ఎత్తేస్తూ ఉంటాయి, కిందికి దిగుతూ ఉంటాయి. అవన్నీ ఎవరు బాధ్యత తీసుకోవాలి? ప్రభుత్వం ఏమో అలా కాంట్రాక్టర్కి ఇచ్చి వదిలేస్తుంది. వాడేమో టైం మీద చేయడు, మనకి ఎవరు పట్టించుకోడు. అలాంటి ఇబ్బందుల వల్ల మేము పాపం చాలా సఫర్ అయ్యాము. సంతోషమే. 2 సెకండ్కు ఓపెన్ చేయడంలో ప్రభుత్వం తొందర చర్య తీసుకొని ఇలాంటివి ముందుకు తీసుకెళ్తే మాకు అంతా ఉపయోగపడతాయి. ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జిలు కూడా.
నేపాలీ నిందితుల కోసం స్పెషల్ సిట్ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు, జవహర్ నగర్, కాచిగూడ కేసుల్లో పరారీలో ఉన్న నేపాలీలను అరెస్టు చేయడానికి సిట్ ఏర్పాటు చేస్తూ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో మొత్తం 20 మంది అధికారులు, సిబ్బంది ఉంటారు. ఈ బృందంలో ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 3 ఎస్ఐలు, 17 మంది కానిస్టేబుల్స్ ఉండనుండగా ఐసీసీసీ ఐటీ సెల్ నుంచి సిట్ పనిచేయనుంది. నేపాలీ గ్యాంగ్ మొత్తాన్ని గుర్తించి వారందరినీ అరెస్టు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక సిట్ పనిచేయనుంది. ఇప్పటికే హైదరాబాద్లో అనేక కేసులకు సంబంధించి నేపాలీల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు కూడా గుర్తించారు. నేపాలీల ముఠాను గుర్తించేందుకు సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ సిట్లో 20 మంది ఎస్ఐలతో పాటు సిబ్బంది కూడా ఉండనున్నారు. వీళ్ళంతా కలిసి నేపాలీ బృందాన్ని పట్టుకునే ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. దీని గురించి సజ్జనార్ కూడా ఈ సిట్ ని ఏర్పాటు చేయడంలో చొరవ చూపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, సిట్ అయితే ఏర్పాటు చేశారు, కానీ ఇంత లేట్ ఎందుకు జరిగింది సిట్ వేయడంలో? మరి మనం చూసుకుంటే కనుక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఐపీఎస్ అధికారి భార్య అయినటువంటి తనూజ హత్య కేసులోని ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకంటే కల్పన గానీ మిగిలిన నేపాలీ గ్యాంగ్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మనకి ఇక్కడ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్యనే కాకుండా కాచిగూడలో కూడా ఒక హత్య కేసు, మనం అదే కాచిగూడలో కూడా ఒక దోపిడీ కేసులో కూడా ఈ నేపాలీ గ్యాంగ్ హస్తాలు ఉన్నాయని అయితే కూడా మనకు తెలుసు. సో ఈ గ్యాంగ్ లో ఉన్నటువంటి ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేపాల్ పారిపోయిన నేపథ్యంలోని మన తెలంగాణ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ గా తీసుకుని ఈ కేసును అయితే కనుక మనకి సీరియస్ గా తీసుకుని సిట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ సిట్ లోని 20 మందితో కూడినటువంటి బృందాలు, మెయిన్ గా 3 అధికారులు, అదే విధంగా 17 మంది కానిస్టేబుల్ తో ఉన్నటువంటి ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేసి ప్రధాన నిందితుల కోసం అయితే మనకి దర్యాప్తు చేయడం, అదే విధంగా గాలింపు చర్యలు చేయడానికి కూడా మనకి ఒక సిట్ బృందాన్ని అయితే ఏర్పరచడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే మనకి సిట్ బృందం ఐసీసీఎస్ ఐటీ సెల్ దగ్గర నుంచి ఈ సిట్ బృందం అయితే కూడా మనకి పనిచేస్తుందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కూడా మనం చూసుకుంటే ఏదైతే నేపాలీ గ్యాంగ్ ఉందో ఆ నేపాలీ గ్యాంగ్ మీద మనకి హైదరాబాద్ నుంచి పలు కేసులు కూడా ఆల్రెడీ నమోదైనట్టుగా కూడా మనకి సమాచారం అందిస్తాం. ఆ అన్ని కేసులకు సంబంధించినటువంటి దర్యాప్తును అయితే కూడా ఈ సిట్టు బృందం అయితే చేయబోతుందని మనకు తెలుస్తుంది. రైట్ కీర్తి, సిట్టు ఏర్పాటు చేశారు, ఓకే, ఇంత లేట్ అవడానికి కారణం ఏంటి? మీరు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే ఆ బృందం ఏదైతే ఉందో, అంటే దాడులు చేసే బృందం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఎక్కడికి పారిపోయిందో తెలియదు. వాళ్ళు ఆల్రెడీ వేరే వాళ్ళని టార్గెట్ చేసే పనిలో ఉంటారు. సో ఇంత లేట్ ఎందుకైంది? అంటే మనకి ఎప్పుడైతే ఇక్కడ ఘటన జరిగిందో, ఘటన జరిగిన వెంటనే దాంట్లోని కొంతమంది సభ్యులను అయితే కూడా, ఎవరైతే దోపిడీలో పాల్పడినటువంటి కొంతమంది సభ్యులను అయితే కూడా మనకి ముంబై దగ్గర, పూణే దగ్గర కూడా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ప్రధాన నిందితులు ఎప్పుడైతే మనకి నేపాల్ పారిపోయారని సమాచారం ఉండడంతో ఇక వాళ్ళని పట్టుకోవడానికి మనకి కొంచెం టైం అయితే పడుతుంది. కాబట్టి వాళ్ళని సిట్ ద్వారా ఏదో ఒక విధంగానైతే వాళ్ళని పట్టుకోవాలన్న ఒక, అంటే ఈ కేసుని మెయిన్ గా మనకి పోలీసు శాఖ వారు కూడా ప్రేషియస్ గా తీసుకుని దాని మీద ఒక దర్యాప్తు బృందాన్ని అయితే ఏర్పాటు చేసి వాళ్ళని మనకి నేపాల్ కి పంపించడం కానీ అండ్ దేశం నలుమూలల, ఎందుకంటే ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళు దోపిడీకి చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా బంగారాన్ని అంతా కూడా పంచుకొని పారిపోవడం జరిగింది. వాళ్ళు ఇదే, అంటే మనకి వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళు దేశం వదిలి పారిపోయారు. కాబట్టి వాళ్ళని అదే ఏ విధంగా పట్టుకోవాలన్నది ఇక్కడ ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. కాబట్టి మనకి చెప్తే బృందాన్ని అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ కీర్తి.
విజయవాడలో గురువారం రాత్రి హై డ్రామా జరిగింది. 100 అడుగుల రోడ్డులో ఓ యువతి కోసం ఇద్దరు యువకులు థార్ జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. నడి రోడ్డుపై జీపులతో ఢీకొట్టుకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. యువకులిద్దరూ ఓ అమ్మాయి కోసం గొడవ పడినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు జీపులతో ఢీకొట్టుకునే సమయంలోనూ ఆ అమ్మాయి ఓ జీపులో కూర్చుని ఉంది. కొద్దిసేపు జీపులతో ఢీకొట్టుకున్న తర్వాత జీపు నుండి దిగి ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసుకున్నారు. యువకులు ఇద్దరు బొల్లా ఓం, లింగమనేని రోహిత్గా తెలుస్తోంది. ఘర్షణ సమయంలో లింగమనేని రోహిత్ జీప్ టైర్ పంక్చర్ అవ్వడంతో అక్కడి నుండి పారిపోయాడు. అతడి జీపు అద్దాలను బొల్లా ఓం ధ్వంసం చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకొని బొల్లా ఓంతో పాటు మరో ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించి బొల్లా ఓంను ప్రశ్నిస్తున్నారు. ఇక మరోవైపు పరారీలో ఉన్న లింగమనేని రోహిత్ అనే యువకుడి కోసం గాలిస్తున్నారు. నడి రోడ్డుపై ఇలాంటి సన్నివేశం చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువకులు రౌడీ షీటర్లా వ్యవహరిస్తూ దాడి చేసుకోవడంపై భయాందోళన చెందారు. ఇద్దరిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి వర్మ ఉన్నారు. వర్మ, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఎందుకు అలా బీభత్సం సృష్టించారు? విజయవాడ నగరం నడిబొడ్డిన గర్ల్ ఫ్రెండ్ కోసం గ్యాంగ్ వార్ నిన్న రాత్రి ఒక ప్రజలందరినీ కూడా భయాందోళనకి గురి చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ఏదైతే ఇద్దరు చదువుకుంటున్నటువంటి యువకులు చిన్ననాటి నుండి స్నేహితులుగా ఉంటూ ఒక అమ్మాయి కోసం ముఖ్యంగా ఈ గొడవ మొదట స్టార్ట్ అయింది. ఇరువురు ఎక్కడున్నామంటే ఫోన్లు చేసుకుని తొలుత నగరం నడిబొడ్లే ఏదైతే పటమట హై టెన్షన్ 100 అడుగుల రోడ్లో ఇరువురు కూడా థార్ వెహికల్స్ తో ఉన్నటువంటి జీపులతోటి ఒకరినొకరు అరగంట సేపు హైడ్రామా సినిమా యాక్షన్ తలపించేలాగా ఈ సన్నివేశం చూసి ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాకింగ్ చేస్తూ వెళ్తున్నటువంటి వృద్ధులు కూడా భయాందోళనకి గురై అక్కడి నుంచి పరుగులు పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఇద్దరు కూడా ప్రస్తుతం చదువుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఒకరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, వేములపల్లి రోహిత్ అయితే ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిగా ఉన్నాడు. మరొక విద్యార్థి తన తండ్రితో పాటు రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రస్తుతం చదువుతున్న పరిస్థితులు. ఇరువురికి కామన్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అమ్మాయి విషయంలోనే ప్రధానంగా ఈ గొడవ అయితే జరిగిందంటూ ప్రస్తుతం పోలీసులు సమాచారం అందిస్తున్నారు. ఏదైతే పడమట హై టెన్షన్ 100 అడుగుల రోడ్లో ఇరువురు రావడం, తొలుత అక్కడ రాగానే ఒకరినొకరు స్పీడ్ గా ఒక వెహికల్ ధ్వంసం చేసుకున్నారు. అటు తర్వాత వాళ్ళ వెహికల్స్ లో పాటు తెచ్చుకున్నటువంటి ఇనప రాడ్లతోని అలాగే బేస్బాల్ స్టిక్స్ తోని ఇరువురు వాహనాలని కూడా ఒకరికొకరు ధ్వంసం చేసుకున్న పరిస్థితిలో వేములపల్లి రోహిత్ అక్కడి నుంచి పరారైపోయిన నేపథ్యంలో తర్వాత ఈ ఘటన అంతా చూసి స్థానికులు కొంతమంది పటమట పోలీసులకైతే సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత ఈ బొల్లా ఓం ఎవరైతే ఉన్నారో ఈ బొల్లా ఓం ని అతను కూడా ఉన్నటువంటి 4 యువకుల్ని పూర్తిగా కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇరువురు కూడా విద్యార్థులు కావడంతో ప్రస్తుతం నిశ్చితంగా ఈ కేసును అయితే పరిశీలిస్తున్నారు. అమ్మాయి ఏదైతే ఒకవైపు ఈ గ్యాంగ్ వార్ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇరువురు వర్గాలకి సంబంధించి లింగంపల్లి రోహిత్ అలాగే బొల్లా ఓం సంబంధించి ఈ గ్యాంగ్ వార్ జరుగుతున్నప్పుడు సమయంలో కూడా యువతి ఒక కారులో ఉన్న ప్రస్తుతం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా నగరం నడిబొడ్లో ఇటువంటి ఘటన జరగడం అన్నది దురదృష్టకరం. ప్రశాంతమైన వాతావరణంలో ఇటువంటి రౌడీ ఇల్లు పెట్టరేగిపోకుండా ఎక్కడైనా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వర్మ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.